హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నాం. అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నేను సెలవుడి ప్రాసెస్ మీ వరకు తీసుకొస్తున్నాను అనమాట. ఈ మధ్య కాలంలో అందరూ కూడా రెడీమేడే. ఇంతకు ముందు పాతకాలంలో అయితే ఇలా చేసేవాళ్ళు. అయితే పల్లెటూరులో పెద్దవాళ్ళు చేసే సెలవుడి మీ వరకు తీసుకొస్తున్నాను, చూసేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఈ మధ్య కాలంలో అందరూ మామూలుగా రెడీమేడ్ సెలవుడి పంచి పెడుతుంటే తినేవాళ్ళు తింటున్నారు, పడేసే వాళ్ళు పడేస్తున్నారు. కానీ ఇలా పెద్దవాళ్ళు చేసే సెలవుడి అస్సలు పడే బుద్ధి కాదనమాట. మేమైతే మా అమ్మమ్మ వాళ్ళు చేసింది ఒక నెల రోజులన్నా అలా దాచిపెట్టుకుని తింటూ ఉంటాము. అదేంటో అంత కమ్మగా ఉంటుంది. సో ఈ వీడియో మీ వరకు ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఇక రేపొద్దున మీ పిల్లలకు కానీ మీ మనవళ్ళకి కానీ మనవరాలకు కానీ చేస్తారు కదా, అయ్యో అక్క అంత ఓపిక ఎక్కడ ఉంటుంది అక్క, మేమైతే రెడీమేడ్ చూస్ చేసుకుంటామంటారేమో. నేనైతే అలా కదండి, ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి ఈ వీడియో క్యాప్చర్ చేశాను. అందులో అమ్మమ్మ కూడా మర్చిపోతున్నానని చెప్తున్నారు. సో అందుకని చెప్పి నాకు కూడా గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అన్నమాట. వాయిస్ ఓవర్ లేకుండా నేను నార్మల్ ఒరిజినల్ వాయిస్ తోటి అయితే తీసుకొస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. ఎన్ని తవ్వలేసారు ఇంతకి? పంచదార ఎన్ని కేజీలు? 10 కేజీలు. లీటర్ నీళ్ళు ఎన్ని వేసారు? 5 లీటర్లు వేసారు. 10 కేజీల పంచదారకి 5 లీటర్లు నీళ్ళు వేసి మొత్తం పంచదార కరిగేలాగా చేత్తో తిప్పాలి. కింద మంట పెట్టాలి, అయినా కూడా తిప్పాలి. మర్చిపోకండి, ఇది గుర్తుపెట్టుకోండి. కింద మండుతూ ఉన్నా కూడా పైన మనం చేత్తో తిప్పాలి. పెద్దవాళ్ళకి అలవాటే కాబట్టి అలవాటు చెప్పిన చేసేస్తారు. అమ్మమ్మ, చిన్నమ్మమ్మ గారు. ఈ ప్రాసెస్ ఏంటంటే సెలవిడి ప్రాసెస్. అమ్మమ్మలు చేస్తే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు మనం ఇలా కలుపుతూ ఉండాలండి, కలపకపోతే ఉండలు కట్టేస్తుంది, అడిగంటి మాడిపోద్ది అనమాట. అందుకని చెప్పి అస్తమానం తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలో చెప్పండి భయం గారు. కొబ్బరి ముక్కలు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. అబ్బా సెలవుల్లో కొబ్బరి ముక్కలు తింటే ఉంటుందబ్బా, మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. దానికోసం అని చెప్పేసి చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాయి, కోసేసి ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రై అయితే నెయ్యితో ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటాయి. ఒకవేళ నెయ్యి లేకపోతే నూనెతో కూడా చేసుకోవచ్చు. ఇంక ఇవి వచ్చేసి జీడిపప్పులు కూడా అంతే, నేతితో ఫ్రై చేస్తారంటే చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి నువ్వులు, 100 గ్రాముల నువ్వులు, వెరీ ఎక్స్పెన్సివ్ అయినా కూడా తప్పదు వేయాలన్నమాట. ఇంకా ఇదేంటమ్మా, పిండి, ఇది మినప్పిండి. మినువులు ఉంటాయి కదా, లైట్గా ఫ్రై చేసేసి ఆయిల్ రాసి తొక్క తీసేసి తర్వాత ఇలా మెత్తగా మిక్సీ పట్టేయాలన్నమాట. ఇది వచ్చి నెయ్యి కూడా వేసుకోవాలి. ఇంకేం వేస్తారు అమ్మమ్మ గారు? ఆ డబ్బాలో లాలిక్కల పొడి ఉంది. క్వాంటిటీ చెప్పట్లేదు అనుకుంటారేమో, చెప్దామండి. క్వాంటిటీలు మనకు కూడా తెలీదు. అంటే 100 గ్రాములు లాలిక్కాయలు, 100 గ్రాములు గసగసాలు, ఒక 1/2 కేజీ జీడిపప్పు, తర్వాత ఓ 10 కాయలు కొబ్బరికాయలు, ఇంకా పంచదార 10 కేజీలు పంచదార. 12 కేజీలు రాశారు. ఒకవేళ సరిపోకపోతే అని చెప్పేసి 12 కేజీలు రాశారన్నమాట. మరి ఇంత సున్నితంగా తిప్పకండి, అడుగంటది కాబట్టి కొంచెం మరి సున్నితంగా తిప్పితే ఇది అడుగు పట్టాను కదా. చాలా వేడి వస్తుంది, చాలా వేడి వస్తుందండి. అలా తిప్పుతున్నారు కానీ అయిపోవాలి. బుద్ధమేమో 10 అవుతుంది, పిల్లలు 11 అవుతుంది. 2 తప్పట్లు ఉతికింది, 1 గంట. ఇట్లు మీ చిరంజీవి గారు పిండినైతే ఉండలు లేకుండా చేస్తున్నారు. మనము సెలవుడి కోసం అని చెప్పేసి ఒక రోజు ముందే బియ్యాన్ని, ఎన్ని బియ్యం కావాలంటే అన్ని బియ్యం అనమాట. ఇది వచ్చేసి 3 కుంచాల అటు బియ్యము నానబెట్టేసుకోవాలి. ఎప్పుడు నానబెట్టుకున్నామో ఆ తర్వాత అదే టయానికి ఆడించుకోవాలన్నమాట. ఒక రోజు నానితే సరిపోతుంది. 2 రోజులు కూడా నానొచ్చు, కానీ పిండి పులిసిపోద్ది అనమాట. అందుకని చెప్పి ఒక రోజు చాలు అంటున్నారు సెలవుడి కోసమని. ఇది మనం పాకం పెట్టి ఇంచుమించు గంట అయిపోతుంది అనుకుంటా, ఉడుకుతూనే ఉంది. 1 గంట పైనే ఉడకాలనుకుంటా అది పాకం వచ్చేంత వరకు. పాకం కోసం వెయిట్ చేస్తున్న అమ్మమ్మ వాళ్ళు, అమ్మమ్మ గారు, ఈ అమ్మమ్మ గారు
మా కోసం కష్టపడి టీ పెడుతున్న భారతమ్మ గారు. పాకం ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు పాకం వచ్చిందా లేదని ఎలా తెలుసుకోవాలి అంటే ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలన్నమాట. తీసుకుని అలా కొంచెం కొట్టేలా చేయడం రాదు అప్పుడే అలా చూసుకుంటూ ఉండాలి. ఇలా స్టార్ట్ అయిన తర్వాత 3 నిమిషాల్లో వచ్చేద్ది అనుకుంటా. 2-3 నిమిషాల్లోనే వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి ఇలా కుతామని ఉడుకుతుంది కదా, మనకు ఫస్ట్ పాకం అది అలా చూపిస్తున్నారు. ఇంకా 2-3 నిమిషాల్లో మళ్ళీ మిగతా పాకం పూర్తి పాకం అయితే వచ్చేద్ది అన్నమాట. ఇది లేత పాకం, తీగ పాకం. అలా లేత పాకం వచ్చినప్పుడు వేపుకున్న కొబ్బరి ముక్కలు అయితే వేసేయాలండి. చిన్న గ్యాప్ ఇచ్చేసరికి అమ్మమ్మ గారు అయితే వేసేస్తున్నారు. వేపినటువంటి నెయ్యి కూడా వేసేసుకోవాలి అందులో. వేపిన నువ్వులు, జీడిపప్పు మొత్తం వేసేయాలి. అది లేత పాకంలో ఉండగా, ఎందుకంటే మళ్ళీ ముదురు పాకం వచ్చిన తర్వాత వేసేసరికి పాకం ఎక్కువ అయిపోద్ది కదా, అందుకని. అదే మరి పాకంలో పడాలి వెళ్ళి. అసలైన పాకం అది అలా ఉండ కింద వచ్చేయాలి. వచ్చింది చూసాం పాకాన్ని చూసాం. ఓకే అయిపోయిందా? కాదు పాప పీస్ చూసేలా వీడియో తీయమంటే సరే. ఇలా పిండి తీసుకుని అలా ఉండలు లేకుండా పొడి పొడిగా పిండి అలా సలివిడి దాకా వచ్చి చూసి చేసుకుంటా. టీ కొడతా దొరకారని కదా ఇంకక్కడే నుంచున్నారు. అన్ని గోడ చేసి స్వీట్ లాగా అయిపోతాం. పద్మక్కగానే వేసాను. పద్మక్కగానే
నీ చెల్లి కొలత నా కొలత కాదులే, నువ్వు టెన్షన్ పడదు. మాడాడా సింధు కాడు మళ్ళీ వెనక్కి మళ్ళీ ఇంకో తోడెట్టుకొచ్చింది అమ్మ. కొంచెం అడ్డు వేయలేదంటే వేసానమ్మా, ఇంకో తోడు అడ్డు బియ్యం మిగులుతుంది. మేము వేసిన మా లెక్క అయితే నానమ్మ ఎక్స్ట్రా చేస్తుంది. తెలియదండి. భద్రాచనమా సాయంత్రం అంటలేదు. మా లెక్క ఏంటంటే ఎప్పుడు మిగులుతుంది మాకు. మేము చలివిడి తిప్పితే మనకు పక్క తిప్పినాడు మనం. నానమ్మ ఎక్స్ట్రా వేసుకుంటాను నేను. ఏంటంటే మీ పిండి మిగిలితే ఏ జంతుకులు అమ్మ పిండి వేసినప్పుడు నువ్వు ఫోన్ చేసి ఉంటావు. అప్పుడు తెలుగు కలిసి నాన్న కాలు ఇంకోటి ఉన్నా నేను తొక్కబడతాను నాన్న నీకోసం. చెప్పు నీకెందుకు నేనున్నాను ఇక్కడ. తవ్వల్లో తేడా ఉంటేనే తవ్వాలి అబ్బా తవ్వడు. ఇప్పుడు మా చిన్నప్పుడు తవ్వది నువ్వు మార్చలేదు. దాంట్లో వేస్తాను కొలత. మేము మార్చేసాం, తవ్వని కొనేసాం, ప్యాటర్న్ వచ్చేసి. కొనండి. నేను దాంట్లో వేస్తాను. అప్పుడు ఏంటి చెక్కతో అదే ప్లాస్టిక్తో అది వేసాం మొత్తం మొత్తం సాయి అంటే నేను చేసుకుంటారు మీరు. పిండి ఉంటుందమ్మా, ఏదో చెప్పింది అట్లతో మా తెలియదు మరి. ఏదో చేద్దామంది. అమ్మా నేను 3 గంటలు దగ్గర అన్నాను కదా. మరి అక్కడ 16 కేజీలు వచ్చిందంట. మరి మీ చెల్లి కొలుతుంటున్నా నువ్వు బియ్యం లెక్క మిషనోడికి. నెయ్యి క్యాప్చర్ చేసావా? తర్వాత సున్నిపిండి. నువ్వు అక్కడ ఉంటే సున్నిపిండి వేస్తున్నారు తెలియదు. జూమ్ చేసుకో, సున్నిపిండి వేస్తున్నారు ఇప్పుడు. ఆ పిండి నెయ్యి వేసేసరికి స్మెల్ ఉందబ్బా. నెయ్యి తేడా కొంచెం. నెయ్యి తేడా నెయ్యి తేడా ఉంది. అన్నీ ముగ్గురు చాలా బాగుందని ఆస్వాదించారు. సుత్తి చెప్పాలనుకున్నాను. ముక్కం వచ్చింది. ఇప్పుడు ఇంకెక్కడ ఉండదు అక్కడ. ఎక్కడ ఉంది పాప. కొండ తిప్పు తిప్పాలి పక్కన. అదే పక్క ఆ పక్క. అన్నం వస్తాడమ్మా. ఎప్పుడు కంగారుగానే ఉండాలి. లేట్గా చేయకూడదు. చిరంజీవా 3
ఉన్నాయి. 3:30. కొంచెం సింగర్దానికి అక్కడ ఫ్యాన్ అలా పెట్టమ్మా. టేబుల్ ఫ్యాన్ ఉందమ్మా, పెట్టమ్మా ఫ్యాన్ నీకు. అన్ని మీద ప్రేమ ఉంటాడు పోతుంది అది టేస్టీగా ఉంటుంది. అంతే ఉంటాం మరి ముందరకు అనలేదు అయ్యి ఉంటాం కదమ్మా. ముందరకు అనలేదు తెప్పి నీకులా తిరిగేసలాగలేదు. అది పోసలుగా తెచ్చారు కదా నాకు పెట్టి నువ్వే అమ్మా ఇలాగేమి తిరగేసి అలా తిరగేసి లాగాలి తెచ్చి సరిపడి. అది అది కాదు నువ్వు తిప్పుతున్నా తేడా. అక్కడ చెట్టు ఎప్పుడు అలాగ ఎత్తుకోవాలి. చేస్తాను గాలి దీక్ష తిప్పుతున్నావా? తిప్పు వాళ్ళ కొలుతుంది. అతని సేపు దంచుకోవాలి పాకంలోనది. పొడి వేయమ్మా.